రైట్. సార్ ఓకే ఓకే మేడం. ఓకే రైట్. Today topic is concept of cleaner technologies. ఇది IS 103 లో పడుతుంది. ఇది టాపిక్ కంపల్సరీ క్వశ్చన్. ఇప్పటికి 3 times అడిగాడు ఈ పర్టికులర్ టాపిక్ గురించి IS 103లో. ఇంకోటి ఇందులో కొద్దిగా టెర్మినాలజీ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. తక్కువ పాయింట్స్ ఉన్నాయి, మీరు ఆ ఉన్న పాయింట్స్ మర్చిపోకుండా జనరేట్ చేస్తే సరిపోతుంది, మోర్ దాన్ ఎనఫ్. ఇందులో ఈ క్లీనర్ టెక్నాలజీ IS 103లో 102లో కాంపిటెంట్ బిల్డింగ్ ట్రైనింగ్ సంబంధించింది, IS 104లో మెక్ రూల్స్, IS 105లో కెమికల్ యాక్సిడెంట్ రూల్స్, అలాగా కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవి పక్కా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరు చదువుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా వినండి. నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, రెండోసారి కూడా చెప్తాను. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి వినండి. ఓకే. ఇంట్రడక్షన్, పరిచయం. ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. క్లీనర్ టెక్నాలజీ. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్లీనర్ టెక్నాలజీ? The word cleaner technology is related to environment protection related technology. అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రిలేటెడ్ టెక్నాలజీ అంటే పర్యావరణ కాలుష్యం యొక్క నివారణ సంబంధించిన సాంకేతిక విజ్ఞానాన్ని క్లీనర్ టెక్నాలజీ అని అంటారు. మళ్ళీ చెప్తున్నాను, పర్యావరణ కాలుష్య సమస్య యొక్క సాంకేతిక విజ్ఞానాన్ని క్లీనర్ టెక్నాలజీ అంటే పర్యావరణాన్ని ఏ రకంగా అదుపు చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు మనకున్న రీసోర్సెస్ ఉపయోగించుకొని అన్న దాని మీద పాయింట్స్ ఉంటాయి ఇందులో. క్లీనర్ టెక్నాలజీస్ రిఫర్స్ టు ఎనీ ప్రాసెస్, అంటే ఇది ఒక రకమైన ప్రక్రియ, ప్రొడక్ట్ ఉత్పత్తి, సర్వీసెస్ సేవలు. క్లీనర్ టెక్నాలజీ రిఫర్స్ టు ఎనీ ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ లాంటిది, ప్రొడక్ట్ ఉత్పత్తి లాంటిది, సర్వీస్ అంటే సేవలు లాంటివి. దట్ రెడ్యూసెస్ ద నెగటివ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, అది ఏ రకంగా పర్యావరణం మీద ఉండే ప్రతికూలమైన ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ద్వారా, దేని ద్వారా తగ్గిస్తుందంటే సిగ్నిఫికెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ది సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ది రిసోర్సెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ అంటే ప్రాముఖ్యత గల శక్తి యొక్క సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా మరియు సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ది రీసోర్సెస్, మన పర్యావరణంలో ఉండే స్థిరమైన వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా పర్యావరణం మీద ఏ రకమైన ప్రతికూల ప్రభావాలు పడకుండా చెయ్యొచ్చు అని అంటున్నాడు. ఓకే రైట్, ఈ పాయింట్ అర్థమైంది కదా అందరికీ? మళ్ళీ చెప్తున్నాను, క్లీనర్ టెక్నాలజీస్ రిఫర్స్ టు ఎనీ ప్రాసెస్, ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ that reduces the negative environment impact. Cleaner technology means environment protection related technology. ఇందులో ఏముంటాయి? ఇది ఒక ప్రక్రియ లాంటిది, ఇది ఒక ఉత్పత్తి లాంటిది, ఇది ఒక సేవలు లాంటివి. దేనివల్ల? రెడ్యూసెస్ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణము మీద ఉండే ప్రతికూలమైన ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగపడే టెక్నాలజీని క్లీనర్ టెక్నాలజీ అని అంటారు. ఓకే, ఆ తలకి నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఏ రకంగా తగ్గిస్తామంటే ద్వారా సిగ్నిఫికెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ అంటే ప్రాముఖ్యత గల వనరుల యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ది రీసోర్సెస్ అంటే మన స్థిరమైన వనరులు సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా పర్యావరణం మీద పడే ప్రతికూలమైన ప్రభావాన్ని తగ్గించవచ్చు అని అంటున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, క్లీనర్ టెక్నాలజీ
అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రిలేటెడ్ టెక్నాలజీలో ఇంక్లూడ్స్ లో ఏంటేంటి ఉంటాయంటే ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీ. బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే విస్తృత పరిధి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. అంటే మళ్ళీ చెప్తాను, క్లీనర్ టెక్నాలజీ ఇన్క్లూడ్స్ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రిలేటెడ్ సాంకేతిక పరిజ్ఞానంలో ఏముంటుందంటే ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే విస్తృత పరిధి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. రిలేటెడ్ టు దేని గురించి ఉంటుంది? రీసైక్లింగ్ గురించి ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రీసైక్లింగ్? మన వేస్ట్ ని యూజబుల్ ప్రొడక్ట్స్ కింద మార్చే ప్రాసెస్ ని రీసైక్లింగ్ ఉంటారు. అంటే రీసైక్లింగ్ సంబంధించింది ఉంటుంది. రెన్యూవల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి. పునరుత్పాదక శక్తిలో ఏంటి ఎగ్జాంపుల్స్? విండ్ పవర్, గాలి నుంచి వచ్చే పవరు, సోలార్ పవరు, బయోమాస్ అంటే మన జీవ ఇంధనాల ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం, హైడ్రో పవర్ వాటర్ యొక్క ప్రెషర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం, బయోఫ్యూయల్స్ జీవ ఇంధనాల ద్వారా విద్యుత్ శక్తిని ప్రొవైడ్ చేయడం. ఇవి రెన్యూవబుల్ ఎనర్జీలోకి వస్తాయి. అర్థమైందా? రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తులు. ఇవి వాడడం వల్ల, విండ్ పవర్ వాడడం వల్ల మనకు పర్యావరణం మీద ఏ రకమైన ప్రభావం ఉండదు. అది కూడా సోలార్ పవర్ అంతే. బయోమాస్, హైడ్రో పవర్ ఇవి విద్యుత్ శక్తి ప్రొడ్యూస్ చేయడానికి టెక్నాలజీ ఉపయోగించారంటే పర్యావరణం మీద ఏ రకమైన ప్రభావం పడదు అంటున్నాడు. ఇప్పుడు పర్యావరణం మీద మోస్ట్ ఇంపాక్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల పడుతున్నాయి. ఆ థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ బ్యాన్ చేయమంటున్నాడు. బ్యాన్ చేస్తే మనకు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లస్ అణు విద్యుత్ శక్తి ప్లాంట్ల నుంచి కూడా పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. దాన్ని బ్యాన్ చేసి ఈ పునరుత్పాదక శక్తుల నుంచి పవర్ డెవలప్ చేయాలి అని చెప్తున్నాడు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే సమాచారం యొక్క సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా ఉపయోగించుకోవడం వల్ల కూడా పర్యావరణాన్ని నువ్వు రక్షించవచ్చు. గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ మీన్స్ అవాయిడెన్స్ ది యూజ్ ఆఫ్ ది ఫాసిల్ ఫ్యూయల్స్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే డీజిల్ తోటి ఇతర ఇంధనాలతోటి నడిచే వాహనాలను బ్యాన్ చేయడం. అంటే ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా చేస్తే పర్యావరణం మీద ఏ ప్రతికూలమైన ప్రభావం ఉండదు. దానికి సంబంధించిన టెక్నాలజీ ఉంటుందట. తర్వాత ఎలక్ట్రిక్ మోటార్స్, విద్యుత్ మోటార్స్ యొక్క వినియోగం గురించి ఈ టెక్నాలజీలో ఉంటుందట. విద్యుత్ మోటార్స్ ఉపయోగించడం వల్ల పర్యావరణం మీద ఏ రకమైన ప్రభావం పడదు. అదైన తర్వాత గ్రీన్ కెమిస్ట్రీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది గ్రీన్ కెమిస్ట్రీ? టు ఎలిమినేట్ ఆర్ రెడ్యూస్ ది హజార్డస్ సబ్స్టెన్సెస్ డ్యూరింగ్ ట్రీట్మెంట్. అంటే వీలైనంత వరకు ప్రమాదకరమైన రసాయన పదార్థాల యొక్క వినియోగం తగ్గించడం ద్వారా, దాన్ని ఎలిమినేట్ చేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు అని అంటున్నాడు. లైట్నింగ్ అంటే యూజింగ్ ఎల్ఈడి బల్బ్స్ ఎంత వాడితే అంత బెటర్ అన్నమాట. మనకి ఏది ఎనర్జీ మన కన్జంప్షన్ తగ్గుతుంది. తర్వాత మనకి గ్రే వాటర్, ఆ బూడిద నీరుని మళ్ళీ రీసైక్లింగ్ చేయడం అండ్ మోర్. ఇవన్నీ ఏంటి? క్లీనర్ టెక్నాలజీస్ లో ఒక భాగమే. ఇవన్నీ నువ్వు అప్లై చేసావనుకో పర్యావరణం మీద ఏ రకమైన ప్రభావం ఉండదు అని అంటున్నాడు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, క్లీనర్ టెక్నాలజీ ఇన్క్లూడ్స్ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రిలేటెడ్ టెక్నాలజీలో ఏంటేంటి ఉంటాయంటే, ఇన్క్లూడ్స్ అంటే కలిగి ఉంటాయంటే ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే విస్తృత పరిధి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. ఇది దేనికి రిలేటెడ్ అయి ఉంటుంది? సంబంధం కలిగి ఉంటుంది. మన రీసైక్లింగ్, వేస్ట్ ప్రొడక్ట్స్ ని యూజబుల్ ప్రొడక్ట్స్ కింద తయారు చేసే పరిశ్రమలు ఎక్కువ స్థాపించాలి. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక
శక్తి ఉన్న పరిశ్రమలు ఎక్కువ స్థాపించాలి. అవి ఎక్కువగా విండ్ పవర్, సోలార్ పవర్, బయోమాస్ ప్లాంట్లు, హైడ్రో పవర్ ప్లాంట్లు, బయోఫ్యూయల్స్ ఇవి ఎక్కువ పెట్టామంటే థర్మల్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యొక్క వినియోగం తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచారం యొక్క సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెంచాలి. తర్వాత గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే అవాయిడెన్స్ ఆఫ్ ది ఫాసిల్ ఫ్లూయిడ్స్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్స్, అంటే బళ్ళ మీద ఆ ట్రాన్స్పోర్టేషన్స్ లో డీజిల్, అదర్ లిక్విడ్స్ యూసేజ్ తగ్గించాలి. తర్వాత ఎలక్ట్రిక్ మోటార్స్ వినియోగం విపరీతంగా పెంచడం ద్వారా గ్రీన్ కెమిస్ట్రీ అంటే హజార్డస్ కెమికల్ సబ్స్టెన్స్ తోటి ప్రయోగాలు చేయడం, దాన్ని వాడడం కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి. లైటింగ్ అంటే ప్రొవైడింగ్ ఎల్ఈడి బల్బ్స్, గ్రే వాటర్ బూడిద నీరుని రీసైక్లింగ్ చేయించడం అండ్ మోర్, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ క్లీనర్ టెక్నాలజీస్ లో ఒక భాగాలు అని అంటున్నాడు. ఓకేనా? ఇంట్రడక్షన్ అందరికీ అర్థమైంది కదా? మీరు పరీక్షలు రాసేటప్పుడు ఈ 2 పాయింట్స్ కూడా రాయండి, ఇంట్రడక్షన్ అని చెప్పి. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ది క్లీనర్ టెక్నాలజీస్. ఇందులో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 + 2 13. ఈ 13 పాయింట్స్ యాస్టీస్ గా మీరు అర్థం చేసుకొని రాశారంటే 10కి 8 మార్కులు పడతాయి. జాగ్రత్తగా చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ ది క్లీనర్ టెక్నాలజీస్. Cleaner production is an efficient method of the preventing or minimizing the pollution caused by the industrial activities. Cleaner production ante environment protection yokka utpatti is an efficient method. ఇది ఒక సమర్థవంతమైన మెథడ్ రకము. ఇది దేనికి ఉపయోగిస్తారు? డ్యూ టు ఇండస్ట్రియల్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఎలాంటి పొల్యూషన్స్ నైనా నిరోధించడానికి, తగ్గించడానికి ఈ క్లీనర్ ప్రొడక్షన్ యొక్క టెక్నాలజీ వాడతారు అని అంటున్నారు. ఓకే, ఇది ఈజీ పాయింట్ రాసేయవచ్చు. యుఎన్ఐడిఓ అంటే యునైటెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఒక సంస్థ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇందులో మన తాలూకా యూరప్ కంట్రీస్, అమెరికా అంతా భాగమే. ఇందులో మనకి మెంబర్స్ ఉంటారు. యునైటెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కంటిన్యూస్ టు ప్లేస్ ఎంపాసిస్ అంటే నిరంతరంగా ప్లేస్ ఎంపాసిస్ అంటే నొక్కి చెప్తుంది ఆన్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ లెదర్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఇన్ డెవలపింగ్ కంట్రీ. జనరల్లీ మనకి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లెదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే తోలు పరిశ్రమ, తోలు ప్రక్రియ సంబంధించిన సంస్థల ద్వారా ఎక్కువగా పొల్యూట్ అవుతుంది. ఆ పర్టికులర్ లెదర్ లో ఉండే హజార్డస్ సబ్స్టెన్స్ ని తగ్గించండి, ఎయిర్ పొల్యూషన్ ఏ రకంగా చేయకండి అని నిరంతరంగా ఎప్పటికప్పుడు నొక్కి చెప్తుంది. అన్ని కంట్రీస్ ఓకే చెప్పాయి, కానీ మొన్న అమెరికా ఒకటి నో చెప్పాడు. ఇప్పుడు లెదర్ లేకపోతే మనకి మనుగడ లేదు. చెప్పుల దగ్గర నుంచి బ్యాగ్స్ అన్నిట్లోనూ కావాలి ఎదర్ ఉపయోగించుకోమంటున్నారు. అందులో ఉండే హజార్డస్ సబ్స్టెన్సెస్ ఎలిమినేట్ చేసామంటున్నారు. ఎలిమినేట్ చేసుకుని వాడడం వల్ల ఖర్చు ఎక్కువ పెరుగుతుంది, ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి అమెరికా ఏదో ఆర్గ్యూ చేసినట్టుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనకు తెలియదు. ఓకేనా? అంటే యునైటెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కంటిన్యూస్ టు ప్లేస్ ఎంపాసిస్ అంటే నిరంతరంగా నొక్కి చెప్తుంది, నొక్కి వక్కాణిస్తుంది ఆన్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది క్లీనర్ లెదరింగ్ ప్రాసెస్. దయచేసి లెదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లో క్లీనర్ టెక్నాలజీ ఉపయోగించి ఈ లెదర్ ప్రాసెసింగ్ ద్వారా వచ్చే హజార్డస్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించండి అని చెప్పి మరీ చెప్తుంది. తర్వాత పాయింట్, ద ప్రైమరీ టాస్క్ ఆఫ్ ది ఆల్ క్లీనర్ టెక్నాలజీస్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ ది పొల్యూషన్ ఎమిషన్ అండ్ ఇదేంటి పాయింట్,
Possible Okay. changing the nature of okay. pollution. Thank you very much. The primary task of the all cleaner technologies is to reduce the amount of the pollution emission and possible change the nature of the pollution emission to reduce the pressure and cost of the treatment. అంటే ఈ క్లీనర్ టెక్నాలజీ యొక్క ప్రైమరీ టాస్క్ ఏంటమ్మా, ప్రాథమిక విధేంటి, టు రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ ది పొల్యూషన్ ఎమిషన్. అంటే పొల్యూషన్ ఎమిషన్ యొక్క పరిమాణాన్ని తగ్గించడం అండ్ పాసిబుల్ చేంజ్ ది నేచర్ ఆఫ్ ది పొల్యూషన్, ఆ పొల్యూషన్ ఎమిషన్ యొక్క ప్రవర్తనని మార్చడం, టు రెడ్యూస్ ద ప్రెషర్, ఆ పొల్యూషన్ ఎమిషన్ యొక్క ఒత్తిడిని తగ్గించడం అండ్ కాస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్, ఆ పొల్యూషన్ ఎమిషన్ ని రీట్రీట్మెంట్ చేసేటప్పుడు ఖర్చు అవుతాయి కదా, దాని ఖర్చు తగ్గించడం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ తలక థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అది థర్మల్ పవర్ ప్లాంట్స్ లో బాయిలర్ నుంచి వచ్చే మనకి ఎగ్జాస్ట్ ఎమిషన్ పెద్ద చిమ్నీలు పెడతారు. చిమ్నీల ద్వారా అది అట్మాస్ఫియర్ లో వదిలేస్తుంటారు. అంటే అది మనకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎయిర్ అది పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు అంత పెద్ద చిమ్నీ కట్టడం వల్ల ఖర్చు ఎంత అవుతుంది నీకు? అది పవర్ ప్లాంట్ లో ఒక 10% కాస్ట్ వర్త్ మనకి చేస్తుంది. అలా కాకుండా ఆ వచ్చే ఎగ్జాస్ట్ ఎమిషన్ ని ఒక క్లీనర్ టెక్నాలజీ కింద ఉపయోగించి దాన్ని కంప్రెస్డ్ ఎయిర్ కింద మారిస్తే ఎంత బాగుంటుంది. ఇంకో ఇండస్ట్రీ పక్కనే పెట్టచ్చు, ఎయిర్ కంప్రెసర్, అది ఒక కంప్రెస్డ్ ఎయిర్ కింద కన్వర్ట్ చేసి మన ఆల్కలీస్ లాంటి కెమికల్ ప్లాంట్ పెట్టవచ్చు. వాళ్ళకి మళ్ళా సపరేట్గా ఎయిర్ కంప్రెషన్ మనకి ప్రాసెస్ వేసుకోకుండా. అలాంటి క్లీనర్ టెక్నాలజీ వాడుకొని అభివృద్ధి చెందమంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ది ప్రైమరీ టాస్క్ ఆఫ్ ది ఆల్ క్లీనర్ టెక్నాలజీస్, అంటే క్లీనర్ టెక్నాలజీ యొక్క ప్రాథమిక విధేంటి, ఈజ్ టు రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ ది పొల్యూషన్ ఎమిషన్. అంటే పొల్యూషన్ ఎమిషన్ యొక్క పరిమాణాన్ని తగ్గించమంటున్నాడు. అండ్ పాసిబుల్ టు చేంజ్ ది నేచర్ ఆఫ్ ది పొల్యూషన్ ఎమిషన్, అంటే పొల్యూషన్ ఎమిషన్ యొక్క ప్రవర్తనని మార్చమంటున్నాడు. తర్వాత టు రెడ్యూస్ ది ప్రెషర్, పొల్యూషన్ ఎమిషన్ యొక్క ఒత్తిడిని తగ్గించమంటున్నాడు. అండ్ కాస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్, దాన్ని మళ్ళా రీసైక్లింగ్ అయ్యే ఖర్చు తగ్గించమంటున్నాడు. ఇది పొల్యూషన్ ఎమిషన్ యొక్క మన క్లీనర్ టెక్నాలజీ యొక్క ప్రైమరీ కాన్సెప్ట్. ఇందులో ఇవి సబ్ పాయింట్స్ చూడండి. లోవర్ వాటర్ కన్సంప్షన్, బెటర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ది ర్యాపిడ్లీ డైమెన్షనింగ్ వాటర్ రీసోర్సెస్. నువ్వు నీరు యొక్క కన్సంప్షన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కన్సంప్షన్? కన్సంప్షన్ అంటే వినియోగించడం. నీటి యొక్క వినియోగాన్ని ఎంత తగ్గిస్తే అంత బెటర్ అని అంటున్నాడు. అలాగా నీటి యొక్క వినియోగాన్ని తగ్గించడం వలన బెటర్ ప్రిజర్వేషన్, అంటే వాటర్ యొక్క వనరులు నువ్వు ప్రిజర్వేషన్ చేయడానికి, అంటే సంరక్షించడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. చూడండి, మన వాటర్ యొక్క వనరులు ర్యాపిడ్లీ డైమెన్షనింగ్ తగ్గిపోతున్నాయి, రాను తగ్గిపోతున్నాయి. మనకి వాటర్ యొక్క వనరులు ఎలాగ తగ్గిపోతున్నాయి? మన ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రౌండ్ వాటర్ సరిగ్గా పడట్లేదు. 140-150 ఫీట్ వెళ్ళాల్సి వస్తుంది విజయనగరంలోని, విశాఖపట్నంలోని. ప్లస్ హైదరాబాద్లో అయితే మోర్ దాన్ 250 ఫీట్ వెళ్ళాలి. ఇలాగా ఎందుకు అందరూ ప్రతి వాళ్ళు వాటర్ కన్సంప్షన్ విపరీతంగా చేస్తున్నారు. వాటర్ రిజర్వేషన్ ఎవ్వరు సంరక్షణ చేయట్లేదు, ఇంకుడు గుంతలు కట్టట్లేదు. ఇవన్నీ చేయకపోవడం వల్ల వాటర్ యొక్క వనరులు తగ్గిపోతున్నాయి. భవిష్యత్తులో అలాగ పాపులేషన్ పెరిగిందంటే వాటర్ సోర్సెస్ దొరకడం కూడా ఇబ్బంది అవుతుంది. ప్రజెంట్ మన సౌత్ ఆఫ్రికా అలాగ ఉంది చూడండి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇండియాకు కూడా వస్తుంది. ఓకేనా? అది చెయ్యాలి. అంటే నీటి వినియోగాన్ని తగ్గించాలి వీలైనంత వరకు. తర్వాత పాయింట్, లోవర్ ది టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డిసాల్వ్డ్ సాలిడ్స్ అంటే వాటర్ కంటెంట్ లో కొద్దిగా కరిగి ఉన్న సాలిడ్ పదార్థాలు ఉంటాయి. ఏంటంటే వాటర్లో కలిగి ఉన్న సాలిడ్ పదార్థాలు కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, సోడియం ఉంటుంది. ఇంక్లూడింగ్ సాలినిటీ అంటే అందులో వాటర్లో లవణీయత కూడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు రీట్రీట్మెంట్ చేస్తున్నావు, వేస్ట్ వాటర్ నువ్వు రీట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ కంటెంట్స్ అన్నీ ఉంటాయి. లోవర్ ది రిస్క్ ఆఫ్ ది ఎఫిషియన్సీ యూజబిలిటీ ఆఫ్ ది రిసీవింగ్ వాటర్ బాడీస్ ఫర్ ది ఇరిగేషన్ అండ్ లైవ్స్ వాటర్ అంటే వీలైనంత వరకు నీటిలో ఉండే లవణీయతను నువ్వు తగ్గించేవంటే నువ్వు రీట్రీట్మెంట్ చేసి వేస్ట్ వాటర్ నువ్వు రీట్రీట్మెంట్ చేసి ఆ పర్టికులర్ వాటర్ అనేది సమర్థవంతంగా అగ్రికల్చర్కి ఉపయోగించుకోవచ్చు అంటున్నాడు. హ్యూమన్ యొక్క ఎమ్యూనిటీస్కి ఉపయోగించుకోమంటున్నాడు. అర్థమవుతుంది కదా? అంటే ఆ పర్టికులర్ వేస్ట్ వాటర్లో ఉండే డిజాల్వ్డ్ సాలిడ్స్ నువ్వు ఆ లవణీయతను కరిగించడం ద్వారా లోయర్ రిస్క్ ఆఫ్ ది ఎఫిషియన్సీ ద యూజబిలిటీ ఆఫ్ ది రిసీవింగ్ వాటర్ బాడీస్ ఫర్ ది ఇరిగేషన్ అండ్ లైవ్ స్టాక్ వాటరింగ్ ఆ పర్టికులర్ వాటర్ని రీసైక్లింగ్ చేసుకొని వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. ప్లస్ అంటే మన తాగడానికి కాదు కానీ మన బట్టలు ఉతుక్కోవడానికి అదర్ ఎమ్యూనిటీస్కి వాడుకోవచ్చు అని అంటున్నాడు. తర్వాత అవాయిడెన్స్ ఆఫ్ యూజ్ ఇన్ ప్రాసెసింగ్ ఆర్ ప్రెజెన్స్ ఇన్ అదర్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ది రిస్ట్రిక్టెడ్ సబ్స్టెన్స్ లిస్ట్ RSL promulgated by the national and regional legislation. అవాయిడెన్స్ అంటే ఏంటి? నిరోధించడం. అంటే అదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఇక్కడ చూడండి RSL అంటే రిస్ట్రిక్టెడ్ సబ్స్టెన్స్ లిస్ట్ అంటే నిరోధ పదార్థాలు ఉంటాయి ఆ పర్టికులర్ లెదర్లో. ఆ కంటెంట్స్ ఏమని వెతికి అవి అది మనకి అవైలబిలిటీ లేకుండా బ్యాన్ చేశారనుకో ఈ హజార్డస్ లెదర్ ఇండస్ట్రీస్ ద్వారా ఎయిర్ పొల్యూషన్ యొక్క ఉద్గారాలు తగ్గుతాయని అంటున్నాడు. దీన్ని ఇది ఉంది కదా రిస్ట్రిక్టెడ్ సబ్స్టెన్స్ లిస్ట్ RSLని ప్రొమల్గేటెడ్ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రొమల్గేటెడ్ అంటే